ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం జింజర్ డ్రాప్స్ చేసుకోబోతున్నాం. సో ఈ వీక్ మనం గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దీనికి సంబంధించి జింజర్ డ్రాప్స్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. జింజర్ డ్రాప్స్కి కావాల్సిన పదార్థాలు: అల్లం రసం, తేనె, బెల్లం, నిమ్మరసం, నూనె. జింజర్ డ్రాప్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చాలా చిన్న రెసిపీ అండ్ ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఎస్, స్టోర్ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఒక వ్రాపర్లో చాక్లెట్ లాగా చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవునా? ఓకే, ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది ఇది? అది సర్ప్రైజ్, మీరు చూడాలి. అవునా, ఫైనల్ ప్రోడక్ట్ సర్ప్రైజ్ అంటే నేను ఇంకేమన్నా డ్రాప్స్ లాగా లైక్ కాఫ్ సిరప్ లాగా ఏదన్నా తయారు చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. చూద్దాం ఏం చేస్తారు ఫస్ట్ చెప్పండి. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం అశ్విని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బెల్లంని యాడ్ చేద్దాం అశ్విని. ఇది కొంచెం కరిగి పాకంలాగా అవ్వాలి అశ్విని. దాని తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. ఓకే, దీనికి టైం పడుతుంది కదా జ్యోతిర్మయ్య గారు. ఎలాగో బెల్లం కరిగేలోపు మనం మాట్లాడుకుందాం. ముందు మాట్లాడుకున్నట్టుగానే వింటర్ సీజన్ అంటేనే జలుబు ఫస్ట్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఇన్ఫెక్షన్, దాని తర్వాత అది ఫీవర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫీవర్స్లో కూడా మనకి చాలా రకాలు వస్తున్నాయి, నార్మల్ ఫీవర్, వైరల్ ఫీవర్స్ అనేసి. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? సో మనకి 2 టైప్స్ ఉంటుంది అశ్విని. ఒకటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనమాట. వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా ప్రొలాంగ్ అవుతుంది అనమాట. ఫీవర్ కనుక తీసుకున్నట్టు అయితే less than 101 degrees Celsius కన్నా తక్కువగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది అనమాట. సో గొంతులో కొంచెం నొప్పి, ఆ గరగర ఉండడము, తినడంలో కొంచెం ఇబ్బంది, ఇలాంటి కండిషన్స్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. అదే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనుకోండి, మనకి ఫీవర్ అనేది సడన్గా ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే హై ఫీవర్ ఉంటుంది, బాడీ ఒకసారి చిల్స్ వస్తాయి, దీంతో పాటు ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ రావడం, ఇలాంటి కండిషన్స్ అన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో గొంతు నొప్పి మనకి 2 విధాలుగా రావచ్చు, ఏదర్ వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ. సో బేసికల్లీ మనం ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే, గొంతు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ మనం చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాము. ఈ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈజీగా చూయింగ్ కానీ ఎక్కువసేపు అంటే మనం సాల్ట్ వాటర్ ఎక్కువగా తీసుకొని ఒక 30 seconds వరకు బాగా గార్గిలింగ్ చేసి ఊసే వరకు ఏమవుతుందంటే మనకి లోపల ఆ సాల్ట్ వాటర్ వల్ల లోపల బ్యాక్టీరియా అంతా చనిపోవడం జరుగుతుంది. సో అలా మనకు కొంచెం రిలీఫ్ ఉండడం అనేది ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది అశ్విని. దీంట్లో కొంచెం అల్లం రసం తీసుకున్నాము, ఇది వేద్దాం. ఇప్పుడు కొంచెం తేనెను వేసుకుందాం. జ్యోతిర్మయ్య గారు, ఇది ఫినిష్ అయినట్టుంది కదా? ఎస్ అశ్విని, ఆల్మోస్ట్ ఇలాగే అవ్వాలి. జనరలీ మనం పాకం చేసుకుంటాం కదా, అలాగే రావాలి. సో ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి మనం నిమ్మకాయ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. జనరలీ మనం ఈ వైటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఎక్కువగా హీట్ని పెట్టామనుకోండి ఇది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే లాస్ట్కి స్టవ్ ఆపేసి మనం ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ఓకే, పెద్ద ప్లేట్. ఇప్పుడు మనం ప్లేట్లో కొంచెం నూనెను రాసుకుందాం. ఓకే, ఇలా ప్లేట్ మొత్తం మనం ఆయిల్తో స్ప్రెడ్ చేసుకుందాం. సో అది ఆరిపోయిన తర్వాత ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది మనం తీసుకొని చిన్నగా డ్రాప్స్ లాగా వేసుకోవాలి. సో స్టార్టింగ్లో అన్నారు కదా జ్యోతిర్మయ్య గారు, విక్స్ బిల్లులు అవి తీసుకుంటామని చెప్పి, అవి రెడీ చేస్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా నీట్గా మంచిగా పిల్లలకి చాలా అట్రాక్టివ్గా కావాలంటే మనం దీన్ని ఒక టూత్ పిక్ పెట్టేసి లాలీపాప్ లాగా చేసి ఇచ్చేయచ్చు. అవును, జింజర్ డ్రాప్స్ అంటే ఇదా, ఫైనల్ అవుట్పుట్ ఏంటి చూడండి అని చెప్పేసి అన్నారు. కొంచెం నాకు అప్పుడు అనిపించింది, బట్ ఏం చేస్తారో చూద్దాంలే అనుకున్నాను. ఎస్, సో ఇది ఒక 5 minutes అలా ఆరాలి అశ్విని. దాని తర్వాత మనం ఈజీగా తీస్తే వచ్చేస్తుంది. ఓకే డన్. సో ఒక 5 minutes మనం అలా ఉంచుదాం. ఎస్.
ఓకే, జ్యోతిర్మయ్య గారు, ఇన్ కేస్ గొంతు నొప్పి వచ్చింది, ఇన్ఫెక్షన్ ఏమన్నా మనకు అనిపిస్తుంది అంటే కనుక ఎటువంటి టెస్ట్లు మనం చేయించుకోవాలి? సో జనరలీ దీనికి ప్రత్యేకంగా టెస్ట్ అనేది ఉండదు అశ్విని. మనం డాక్టర్ దగ్గరికి గొంతు నొప్పి ఉందంటే ఆబ్వియస్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ టార్చ్ పెట్టి ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. సో ఆ పర్టిక్యులర్ ఏరియా అంటే మనకి ట్రాన్సిల్ ఏరియాస్ దగ్గర వాపు కానీ లేకపోతే రెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిపోయి అక్కడ చాలా నొప్పి అంటే తినడానికి ఇబ్బంది అలాంటివి కూడా అవుతుందన్నమాట. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ మెయిన్ అనమాట. దాని తర్వాత ఒకవేళ దీంతో పాటు మీకు ఫీవర్ ఉంది లేదంటే ఇంకా ఇతర సిమ్టమ్స్ ఉన్నాయి లైక్ బాడీ పెయిన్స్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ ఏమన్నా అనిపిస్తున్నాయి లైక్ డయేరియా ఉంటుంది కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ డాక్టర్ మీకు ఆ పర్టిక్యులర్ ఏదైనా డిజీజ్ ఉందా అని ఎక్స్పెక్ట్ చేసి దానికి సంబంధించిన డయాగ్నోసిస్ సజెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో యాంటీబయాటిక్ నీడ్ అనేది ఎప్పుడు ఉంటుందండి? యాంటీబయాటిక్ అనేది ఉంటుంది అశ్విని. జనరలీ మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు సోర్ థ్రోట్ ఇలాంటివి ఉన్నదనుకోండి, జనరలీ డాక్టర్ మనకి అజిత్రోమైసిన్ ఇలాంటివి సజెస్ట్ చేస్తారు. సో మనం కౌంటర్ టాప్ లాగా వెళ్ళేసి తీసుకోవడం కాకుండా ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి ఏదర్ అది వైరల్ వల్ల వచ్చిందా లేదంటే బ్యాక్టీరియా వల్ల వచ్చిందా చెక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం చేసుకోవచ్చు. ఓకే, ఇదే కాకుండా ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది, మీరు ఇంట్లోనే ఉన్నారు, ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసుకున్నా కానీ తగ్గట్లేదంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ కోల్డ్ అయినా ఏ సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా కానీ మినిమం ఒక 1 వీక్ పడుతుంది. కానీ మీకు 2 డేస్ కన్నా ఎక్కువగా ప్రొలాంగ్ అవుతుందంటే డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలి. ఓకే, సో ఇవి కూడా కొంచెం కూల్ అయినట్టుందో చూద్దామా? ఇది అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, సో మంచిగా పాకం బాగా వస్తే ఇలా వస్తుంది. జింజర్ డ్రాప్స్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సింపుల్ రెసిపీ అండి. జింజర్ డ్రాప్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జింజర్ డ్రాప్స్కి కావాల్సిన పదార్థాలు: అల్లం రసం, తేనె, బెల్లం, నిమ్మరసం, నూనె. జింజర్ డ్రాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం వేసి బెల్లం కరగనివ్వాలి. ఇప్పుడు అందులో అల్లం రసం, తేనె వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా ప్లేట్లోకి నూనె వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని డ్రాప్స్ లాగా వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జింజర్ డ్రాప్స్ రెడీ.